ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున నక్షత్రాలు వాటి విశిష్టత గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో మరి ఈ రోజున అనురాధ నక్షత్రం వారు ఏ మంత్రాన్ని జపించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఏ క్షేత్రాన్ని సందర్శించాలి, ఎటువంటి దానాలు చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయం గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. అనురాధ నక్షత్రం వారు శనీశ్వరుణ్ణి ఆరాధించడం చాలా విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. వీళ్ళు శనివారం నాడు నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ శనీశ్వరుడు ఉన్న చోట నల్ల నువ్వులు సమర్పించడం, నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, అదేవిధంగా నల్లని వస్త్రాన్ని వేసి అక్కడ 27 సార్లు ప్రదక్షిణ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క నక్షత్రం వారు మంగళవారం నాడు, శనివారం నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ 21 కానీ 27 కానీ 54 కానీ తమలపాకులు తీసుకుని వాటి మీద శ్రీరామ అని రాసి అది విడిగా కానీ దండగా కానీ ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి సమర్పించడం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. వీరు నిరంతరం కూడా ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించడం, ప్రతి నిత్యం కూడా ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని నుదుట బొట్టుగా పెట్టుకోవడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి అదేవిధంగా ఈ యొక్క అనురాధ నక్షత్రం వారు గోవింద నామస్మరణ ఎంత చేస్తే అంత మంచిది. దీంట్లో మాల వేసుకునే అవకాశం ఉంటే వీరు అనురాధ నక్షత్రం వారు గోవిందమాల వేసుకుని తిరుపతి వెళ్ళడం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా వీరు పేదలకి అన్నదానం, వస్త్రదానం శనివారం నాడు చేయడం మంచి ఫలితాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క నక్షత్రం వారు వాళ్ళ జన్మ నక్షత్రం రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, మూలా నక్షత్రం శుక్రవారం వచ్చిన రోజున కానీ మీరు బాసర వెళ్ళి సరస్వతీదేవిని దర్శించి అక్కడ ఉన్నటువంటి గోదావరిలో స్నానం చేసి సరస్వతీదేవిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క సన్నిధిలో ఒకరోజు నిద్ర చేసినట్లయితే మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క నక్షత్రం వారు గణపతికి జామ పండు నైవేద్యంగా సమర్పించడం వల్ల ఉదర సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి. కాబట్టి ఈ యొక్క అనురాధ నక్షత్రం వారు శనివారం నియమాలు పాటించడం, ఆంజనేయ స్వామిని ఆరాధించడం, సింధూరం నిత్యం బొట్టుగా ధరించడం, అదేవిధంగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకుంటూ ఉండడం, శనివారం నాడు ఉదయం పూట 6 నుంచి 7:30 మధ్యలో ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు నవగ్రహాలు ఉన్న చోట చదువుకుని శనీశ్వరుడికి నమస్కారం చేసుకోవడం వల్ల మీకు సంపూర్ణమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క అనురాధ నక్షత్రం వారు శనీశ్వరుణ్ణి ఆరాధించడం, ఆంజనేయ స్వామిని పూజించడం, హనుమాన్ చాలీసా చదవడం, నువ్వులు దానం చేయడం, నూనెతో చేసినటువంటి పదార్థాలు ఏవైనా ఉంటే కనుక వాటిని పేదలకి లేని వారికి ఆహారంగా సమర్పించడం అనేది చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఈ యొక్క అనురాధ నక్షత్రం వారు ఈ పరిహారాలు పాటించి మీ యొక్క విశేషమైన ఫలితాలను పొంది మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.